ఇలా రికార్డ్ కూడా అవుతుంది. ప్రాజెక్ట్ చేస్తారా? అది ఇది చేస్తారా? చేయాలని స్టాటస్ అండ్ ఉపయోగం. సి ఐ బీన్ వెరీ వెరీ క్లియర్. మనం నేను ఎంత చెప్పినా కూడా ఏం కాదు, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో ఇంపార్టెంట్. స్టార్టింగ్ నుంచి చేయాలి. డౌన్లోడ్స్ లో ఉన్నాయి. ఇలా నేమ్స్ ఉన్నాయి. I'll connect with this Excel sheet. I'll go to Power BI, Excel workbook. On desktop I have a file called merge. I'll open this. సో డేటా ఇలా ఉంది. ఇలా డేటా చాలా ఉంటుంది. ఐ హ్యావ్ 3 columns ఆఫ్ డేటా వేరియబుల్స్. పవర్ బీకి వచ్చేసరికి నాకు ఏం కావాలంటే ఒకటే కాలంలో డేటా కావాలి. అన్ని 3 columns కాకుండా ఐ వాంట్ టు హ్యావ్ ది కంప్లీట్ నేమ్ ఇంటూ వన్ సెల్. సయ్యద్ బాబా రెహాన్ హుసేన్ ఉంటుందో ఒకటే సెల్ కావాలి. శివ్ కుమార్ రెడ్డి ఒకటే సెల్ కావాలి. సాంబార్ శివరావు ఒకటే సెల్ కావాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాము, డైరెక్ట్గా లోడ్ చేయంగా డేటాని మనం. సో ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ చేంజెస్ టు ద డేటా చేంజెస్ చేయాలి, వీ హ్యావ్ టు గో టు ట్రాన్స్ఫార్మ్ డేటా. సో ట్రాన్స్ఫార్మ్ డేటా ఏం చేస్తుంది, ఇట్ విల్ టేక్ అస్ టు పవర్ క్వెరీ ఎడిటర్ స్కిల్. సో ఈ పవర్ క్వెరీ ఎడిటర్ లో మనకు 2 tabs ఉంటాయి. ట్రాన్స్ఫార్మ్ అనే ట్యాబ్ ఉంటుంది, యాడ్ కాలమ్ అనే ట్యాబ్ ఉంటుంది. ఈ 2 tabs లో ఆల్మోస్ట్ డేటా సేమే ఉంటుంది, ఆల్మోస్ట్ సేమే ఉంటుంది డేటా. అంటే ఆప్షన్స్ సేమే ఉంటాయి ఆల్మోస్ట్. ఓకే, సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ లో ఉండేది ఏం చేస్తానంటే ఈ 3 columns ని సెలెక్ట్ చేసుకుంటాను. చేసుకొని ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్ లో వీ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ మర్జ్ కాలమ్స్ అనే ఆప్షన్. ఓకే, ఐల్ గో టు మర్జ్ కాలమ్స్. సో ఇట్లా ఆస్క్ సెపరేటర్ అంటే ఆ 3 columns కి మధ్యలో మనం ఫస్ట్ కి సెకండ్ కి మధ్యలో మనకి ఏం కావాలి. సో ఐ సే ఐ వాంటెడ్ టు హ్యావ్ స్పేస్ దేర్. ఓకే, అండ్ నేమ్ ఆఫ్ ది న్యూ కాలమ్ ఏదైనా కావాలా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ ది న్యూ కాలమ్ వచ్చేసి ఐ మేక్ ఇట్ యాజ్ ఫుల్ నేమ్ అని పెట్టేస్తాను. ఓకే, చేసి చేసుకుంటాను. వచ్చేసి మర్జ్ అయిపోయాను. సో ఇలా మనము ట్రాన్స్ఫర్మేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ వ్యూ ట్యాబ్ లో మనకు ఒక అడ్వాన్స్ ఎడిటర్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఈ అడ్వాన్స్ ఎడిటర్ ఆప్షన్ లో మనం చేసిన చేంజెస్ అన్ని రికార్డ్ అవుతుంటాయి. ఇక్కడ అన్ని చేంజెస్ రికార్డ్ అవుతాయి. రికార్డ్ అయ్యి ఇక్కడ అప్లైడ్ స్టెప్ వస్తుంది ఇక్కడ. ఓకే, సో ఈ స్టెప్ వద్దు మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోవాలనుకున్నప్పుడు యూ కెన్ జస్ట్ క్రాస్ చేసేయండి, మళ్ళీ కమ్ బ్యాక్ టు నార్మల్. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేమ్ ఈ 3 columns సెలెక్ట్ చేసుకుంటాను. కాలమ్స్ సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ లో కాకుండా గో టు యాడ్ కాలమ్. యాడ్ కాలమ్ లో కూడా మనకు మర్జ్ కాలమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, గో టు మర్జ్ కాలమ్స్. ఓకే, సో హియర్ సెపరేటర్ ఐ టేక్ ఇట్ యాజ్ స్పేస్ యాజ్ మై సెపరేటర్ అండ్ న్యూ కాలమ్ నేమ్ వచ్చేసి ఐ మేక్ ఇట్ యాజ్ ఫుల్ నేమ్. ఇదర్ ఫుల్ నేమ్ వచ్చేసింది. ఓకే, ఇచ్చేసి ఓకే చేసుకుంటాం. సో డిఫరెన్స్ ఏంటి రెండింటిలో, ట్రాన్స్ఫార్మ్ కి యాడ్ కాలమ్ కి డిఫరెన్స్ ఏంటి? బేసికల్గా ట్రాన్స్ఫార్మ్ లో ఉండి మనము ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే ఎగ్జిస్టింగ్ కాలమ్ లోనే ట్రాన్స్ఫర్మేషన్ చేంజెస్ జరుగుతాయి. అదే యాడ్ కాలమ్ లో ఉండి చేస్తే ఏమవుతుందంటే కొత్త కాలమ్ క్రియేట్ అయిపోయి అందులో చేంజెస్ జరుగుతాయి. ఓకే, యాడ్
యాడ్ కాలమ్ నుండి చేంజ్ అవుతాయి. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ అన్నమాట. చేంజెస్ రెండింటిలో జరుగుతాయి. కానీ ట్రాన్స్ఫార్మ్ లో ఉంటే ఎగ్జిస్టింగ్ కాలమ్ లో జరుగుతాయి, యాడ్ కాలమ్ ఉంటే మీకు డిఫరెంట్ కాలమ్ జరుగుతాయి. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ అనమాట. క్లియర్? యాడ్ కాలమ్ కి ట్రాన్స్ఫార్మ్. ఓకే. సో ఈ డేటా మళ్ళీ మనకు పవర్ వ్యూకి కావాలనుకోండి, వ్యూ కావాలి, ఏం చేస్తాను, విల్ గో టు హోమ్ ట్యాబ్, we say close and apply చేసుకుంటాం. So when you say close and apply, all the data will be applied to the power view. మళ్ళీ ఇక్కడ కూర్చున్న తర్వాత డేటాను మళ్ళీ మనం విజువలైజ్ చేయడం మనం చేసుకుంటాం అన్నమాట. వచ్చిందా? So complete data is available. Alright? Alagi, for example, I'll take one other table, I'll right click on this new and I'll go to Excel worksheet. So ఇక్కడ split అని పెడతాను. సో ఇంకా వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ I have names available. ఒకటే సెల్ లో I have the complete name. I have Sayyid, మధ్యలో హ్యాష్ ఉంది, దెన్ బాబర్ dollar ఉంది, then I have Hussein available. Like this I have data. Okay. And for example, I have Shiv, hash, Kumar, dollar, Reddy. Okay. Again, for example, I have SA, MBHA, Samba, SIVA, RAO. Like this, I have the data available. Okay. I'll save this file and close this. Okay. So I'll connect with Power BI now. Excel workbook. Split data తీసుకుంటాను. I'll open this. ఇక్కడ ఏముంది, జనరల్గా మనకు ఒకటే కాలంలో నేమ్స్ కంప్లీట్ గా ఉన్నాయి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సింగిల్ కాలంలో డేటాని స్ప్లిట్ చేసుకోవాలి. ఇందాక ఏం చేస్తే మనము డిఫరెంట్ కాలమ్స్ డేటాని మర్జ్ చేసుకున్నాము. ఇప్పుడు సింగిల్ కాలమ్ డేటాని మనం స్ప్లిట్ చేసుకుంటాము. మనం చేసి డైరెక్ట్గా లోడ్ చేయకుండా వీ గో టు ట్రాన్స్ఫార్మ్ డేటా. సో ట్రాన్స్ఫార్మ్ డేటా ఏం చేస్తుంది, విల్ టేక్ us to పవర్ క్వెరీ కదా, రైట్. సో దీని వచ్చేసి రైట్ క్లిక్ and rename it as merge and దీనిపైన రైట్ క్లిక్ చేసుకొని we'll make it as extract button. Alright. So now I'll go to add column. Add column we have an option called extract option. Okay. If you want to extract text before delimiter, delimiter అంటే ఏంటి, జనరల్ గా a separator between two words అన్నమాట. అది ఏదైనా అవ్వచ్చు, స్పేస్ అవ్వచ్చు, కామా అవ్వచ్చు, హ్యాష్ అవ్వచ్చు, హైఫన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే. సో now I'll go to text before delimiter. సో హ్యాష్ కంటే ముందు ఉన్న టెక్స్ట్ మాత్రం కావాలి. ఓకే. చేసి ఓకే చేసేయండి, ఇట్ గెట్స్ సెపరేటెడ్. ఓకే. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ టెక్స్ట్ ఆఫ్ బిట్వీన్ డిలిమిటర్స్ కావాలి. ఇప్పుడు నాకు హ్యాష్ కి డాలర్ కి మధ్యలో ఉంది కాల్, ఏదైనా ఉంది కాల్ అనుకోండి, ఇప్పుడు హ్యాష్ అంటారు. అండ్ డాలర్ తర్వాత ఉన్నది కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గో టు ఎక్స్ట్రాక్ట్ హియర్. సో ఐ సే టెక్స్ట్ ఆఫ్టర్ డిలిమిటర్. So I'll put dollar symbol there and I click on OK. So this will give you ఇలా మనం ఒక కాలమ్ లెటర్ ఎక్స్ట్రాక్ట్ కూడా చేసుకోవచ్చు. నా ఈ నేమ్ లో మనకు ఎన్ని లెటర్స్ ఉన్నాయి కావాలి, how many letters are available in this text. Okay. So we'll go to extract. Here we have option called length available. Okay. Click on this length. Okay. It will give the number of characters. Right. Then again I'll go to column 1. Okay. Extract. Here we have an option called ఫస్ట్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఏం చేసాము, ఇక్కడ మనం డీలిమిటర్తో సెపరేట్ చేసాము. సో అలా కాకుండా నాకు డీలిమిటర్తో సంబంధం లేకుండా ఫస్ట్ నుండి 5 క్యారెక్టర్స్ కావాలనుకుంటున్నాను. సో ఫస్ట్ క్యారెక్టర్స్ ఎన్ని కావాలి, 5 కావాలి. చేయండి, ఇక్కడ ఫస్ట్ 5 క్యారెక్టర్స్. అలాగే లాస్ట్ 5 క్యారెక్టర్స్ కావాలనుకోండి. సో దెన్ వాట్ ఐ హ్యావ్ టు డూ, ఐ సెలెక్ట్ ది కాలమ్ అండ్ గో టు ఎక్స్ట్రాక్ట్. ఐ వాంటెడ్ టు హ్యావ్ లాస్ట్ 5 క్యారెక్టర్స్. ఓకే. 5 పెట్టేస్తాను, ఓకే చేసుకుంటాను, లాస్ట్ 5 క్యారెక్టర్స్. అలాగే మధ్య నుంచి కావాలనుకోండి, if you wanted to have from between. Okay. I'll go to extract. Here we have option called the range of characters. Okay. So for example 5th నుండి స్టార్ట్ అయిపోయి నాకు ఫర్ ఎగ్జాంపుల్ 3 లెటర్స్ కావాలనుకోండి, అంటే 6th లెటర్, 7th లెటర్, 8th లెటర్ వచ్చేస్తాను.
క్లియర్. సో ఇలా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము. సో ఒకటే కాలమ్ డేటాని మనం స్ప్లిట్ చేసుకోవచ్చు, మల్టీ కాలమ్స్ డేటాని మనం మర్జ్ కూడా చేసుకోవచ్చు. Then again I will right click on this query. I'll make it as duplicate and make a copy of that. Again right click on this. I'll rename it. Okay, I'll rename it as, for example, format. Okay. So ఈ స్టెప్స్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి, ఎక్స్ట్రాక్ట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అక్కర్లేదు కాబట్టి ఇక్కడ డిలీట్ చేసుకుంటాను. ఓకే, ఐ కెన్ డిలీట్. Okay, so here we have option called format. Format we can convert the text into uppercase. Okay, we can convert the text into lowercase. We can convert the text into capitalize each word. Okay, then we have option called trim and clean. Trim and clean అంటే ఏంటి జనరల్ గా ఐడియా ఉందా మీకు? Trim అంటే ఏంటి, clean అంటే ఏంటి? Now for example I have lot of spaces, then I have again lot of spaces, again I have again lot of spaces, again I have ఇలా చాలా స్పేస్ వచ్చేస్తాను. ఇప్పుడు నాకు ఆ టెక్స్ట్ లో సింగిల్ స్పేస్ మాత్రమే కావాలి, ఎక్స్ట్రా స్పేస్ అక్కర్లేదు. ఓకే, దాన్ని ఏం చేస్తాను, ఐ యూజ్ ట్రిమ్ ఆఫ్ దిస్ టెక్స్ట్ అన్నమాట. ఓకే, ఇట్ విల్ రిమూవ్ ది అడిషనల్ స్పేసెస్. ఓకే, ఇక్కడ కూడా పవర్ వీళ్ళు కూడా అంతే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అడిషనల్ స్పేసెస్ ఇన్ బిట్వీన్ దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ట్రిమ్ ఇట్ అన్నమాట, వెళ్ళిపోతాయి. క్లీన్ అంటే ఏంటి, వీ హ్యావ్ ఆప్షన్ కాల్డ్ క్లీన్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మనకి ఇలా సింగిల్ కొటేషన్ వచ్చేస్తుంది. సింగిల్ కొటేషన్ తర్వాత వీ హ్యావ్ సమ్ వర్డ్ అవైలబుల్ ఎక్సెప్ట్ హియర్. ఆ సింగిల్ కొటేషన్ ఉంటుంది కానీ మనకు కనిపించదు, అది ఉంది క్యారెక్టర్ దగ్గర కనిపించదు, ఎందుకంటే అది ఒక నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్ అనమాట. ఓకే, సో ఇఫ్ యూ ప్లేస్ ఏ కర్సర్ హియర్ యూ కెన్ జస్ట్ సీ ఇన్ ది ఫార్ములా బార్, అక్కడ ఉంది కానీ మనకు సెల్లో కనిపించదు. అటువంటి క్యారెక్టర్స్ మనకు ఫార్ములాస్ ఎర్రర్ వస్తాయి అన్నమాట. ఓకే, సో వాటిది క్లీన్ చేయడానికి we use clean function, clean all this particular text. Okay, so we can remove the non-printable. Similarly ఇందులో కూడా అంతే అన్నమాట. if you have any single quotation వచ్చిందనుకోండి, we can remove that by using clean function. Okay, so basically trim function will remove the additional spaces, clean function will remove the non-printable character. Alright, then we have format లో we have add prefix and suffix. For example ఈ అప్పర్ కేస్ కాలమ్ లో ఇక్కడ ఏదైనా యాడ్ చేయాలి అనుకోండి, ఏం చేస్తాం మనం, సేమ్ కాలమ్ లో యాడ్ కావాలి కాబట్టి ట్రాన్స్ఫార్మ్ వెళ్ళి చేసుకున్నాం. వీళ్ళు కొట్టు ట్రాన్స్ఫార్మ్, ఇక్కడ కూడా మనకు ఫార్మాట్ ఆప్షన్ ఉంటుంది, యాడ్ ప్రిఫిక్స్. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అని పెడతాం, స్పేస్ చూస్తాను. ఓకే, సో హాయ్ యాడ్ బై ఇట్ యూ గెట్ వన్ స్పేస్ దేర్. ఓకే, again what I do, I select that, again I go to format, I say add suffix to that. Okay, suffix ఏంటి, for example I want to add what, say just for example I want to add how are you now, ఇలా మనం ఏదైనా యాడ్ చేసుకోవాలి. ఇలా ఫార్మాట్ కూడా చేసుకోవచ్చు. నా డేటా మనము పవర్ వ్యూ నుండి కాకుండా ఇక్కడ పవర్ క్వెరీ ఎడిటర్ కూడా తీసుకోవచ్చు. హోమ్ ట్యాబ్కి వెళ్ళిపోయి న్యూ చూసి ఇక్కడ డేటా ఎక్కడ ఉందమ్మా, అది గ్లోబల్ పోస్టర్స్ డేటా తీసుకున్నాం. So I take orders table from there and I load this. System was speed. Okay, I'll make a copy of this. I'll right click on this query. I'll make it as duplicate. Okay, so the name which you see, I'll rename it as, for example, count of ship mode అని పెడతాను. ఇప్పుడు జనరల్గా మనకు ఈ షిప్ మోడ్ కాలంలో 4 క్లాసెస్ ఉంటాయి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, సేమ్ డే, థర్డ్ క్లాస్, 4 క్లాసెస్ ఉంటాయి. టోటల్ రికార్డ్స్ మనకు 51,290 రికార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ 51,290లో ఫస్ట్ క్లాస్ ఎన్నిసార్లు ఉంది, సెకండ్ క్లాస్ ఎన్నిసార్లు ఉంది, సేమ్ డే ఎన్నిసార్లు ఉంది, స్టాండర్డ్ క్లాస్ ఎన్నిసార్లు ఉంది కావాలి. ఓకే, సో వెరీ సింపుల్ ఆప్షన్ we have. We can go to transform tab. Transform tab లో we have an option called group by available. Group by వెళ్ళిపోయి ఇక్కడ ఏ కాలం అనే గ్రూప్ చేయాలి, షిప్ మోడ్ అనే గ్రూప్ చేయాలి కదా. నేమ్ ఆఫ్ ది న్యూ కాలం ఏదైనా అవ్వచ్చు, కౌంట్ ఆఫ్ షిప్ మోడ్ అని రాస్తాం, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ ఆపరేషన్స్ కౌంట్ ఏ ఉండనివ్వండి, చేసి ఓపెన్ చేసేయండి, ఆటోమేటిక్గా మనకు గ్రూప్ అయిపోతాం. గ్రూప్ అయిపోయి షో ఇవ్వాలి క్లియర్.
ఫస్ట్ క్లాస్ మెన్స్ ఉంది 17,000 ఇవన్నీ కలుపుకుంటే మళ్ళీ వీ హ్యావ్ 51,290 రికార్డ్స్ అయిపోతాయి. Yeah, then uh, I'll go to orders table again and right click on this. I'll make a copy of that. Again right click on this. I'll rename it. Okay. I'll rename it as sorry, the region wise sales cover. Okay, so I'll go to transform group by Hilton. I select the region column from here. So name వచ్చేసి region wise sales అని పెడతాను ఇక్కడ. ఆపరేషన్ వచ్చేసి సమ్ తీసుకుంటాను. ఏ కాలం పైన కావాలి మనకు అది సేల్స్ కాలం పైన కదా. సో ఐ వాంట్ రీజన్ వైజ్ సేల్స్ కావాలి. ఓకే, ఐ క్లిక్ ఆన్ ఓకే. సో టోటల్ మనకి ఎన్ని ఉంటాయి మన డేటాలో 12.6 మిలియన్స్ ఉంటాయి కదా. ఆ 12.6 మిలియన్స్ లో ఈ ఎంత సేల్ చేస్తున్నాం క్లియర్. అలా మనం ఏ కాలం అయినా గ్రూప్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డేటాల నుండి కంట్రీ వైజ్ గా యావరేజ్ ప్రాఫిట్స్ కావాలి అనుకోండి. Country wise the average profits కావాలనుకోండి. Okay, I'll right click on this query. I'll make a copy of that. Again right click on this. I will rename it. So here country average profits. So I'll go to transform group by చేస్తాను. ఏ కాలం అయినా గ్రూప్ చేయాలి. కంట్రీ కాలం అయినా గ్రూప్ చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ది న్యూ కాలం కంట్రీ యావరేజ్ ప్రాఫిట్స్ అని పెడతాను. ఓకే, ఆపరేషన్ వచ్చేసి ఇక్కడ యావరేజ్ తీసుకుంటాను. కాలం వచ్చేసి ప్రాఫిట్ కదా. అది చాలా కొడుతుంది. కొడుతుంది అని అర్థం కాదు. చాలా ఫోర్స్ గా కొడుతుంది. స్లీపీ ఫీలింగ్ అదైతే ఓన్లీ మీ వైపు పెడతానంటే అది ఓన్లీ స్టూడెంట్ కొరకు. నాకు ఏది అక్కర్లేదు. I can sit here class. Okay, so like this we can group అనమాట. మనకు కాలమ్ టేబుల్ లో ఉన్న ఏ కాలమ్ గ్రూప్ కావాలన్నా కూడా గ్రూప్ చేసుకోవచ్చు. అండర్స్టూడ్. సో ఈ డేటా అంతా మళ్ళీ మనకు పవర్ వ్యూకి కావాలనుకోండి. గో టు హోమ్ ట్యాబ్, ఐసీ లోడ్స్ అని అప్లై చేసుకుంటాను. పవర్ క్వెరీ క్లోజ్ అయిపోతుంది. ఆ డేటా అంతా మనకు పవర్ వ్యూకి అప్లై అయిపోతుంది. సో పవర్ వ్యూకి వచ్చాక మళ్ళీ మనము విజువల్స్ కానీ అవి కానీ వేసుకుంటాం. Okay. Right? When you say that, సో ఇక్కడ నుంచి మనం చార్ట్స్ కనుక వేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ వన్ కాలమ్ చార్ట్. ఈ కాలమ్ చార్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో రీజన్ వైజ్ గా సేల్స్ వేయించాలి. ఓకే, సో ఐ సెలెక్ట్ ది రీజన్. ఐ సెలెక్ట్ ది రీజన్ వైజ్ సేల్స్ హియర్. ఓకే, కౌంట్ వచ్చింది అక్కడ. సమ్మరైజ్ బై సమ్. రైట్. సో విల్ హ్యావ్ ఎ చార్ట్. మనం ఫార్మాటింగ్ అంతా మనం ఫాలో చేసుకోవాలి. ఇలా మనం ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? సో రోజు ల్యాప్టాప్ చూస్తారు కదా మీరు.
about this. మీ రికార్డింగ్ వచ్చేసి మీడియా పేపర్ రేపు టూర్ అయితే ఇదేనండి ఇది ఇక్కడ కూర్చున్నాను. ప్లగ్ పాయింట్ ఎక్కడ ఉందో అది చూసి తీసుకుంటే నీకు కూడా వస్తుందా, నీకు కూడా వస్తుందా, ఇద్దరు కావాలంటారా? దీంట్లో ప్రాక్టీస్ చేద్దామా? ఫార్మాటింగ్ దాంట్లోనే ఉందా అనుకోవటమే కదా. అదండి 30+ ఇప్పుడు ఛార్జింగ్ రావట్లేదు. ఏంటో అసలు ఇండికేషన్ చూపించదు. కరెక్ట్ ఇదే కదా ఛార్జింగ్. ఇది అవుతుంది అప్పుడు అక్కడ బాగా వచ్చింది కదా, అక్కడ రాలేదట. గట్టిగా ఉంటే అదే 55 సరిపోతుంది కదా, వదిలేసి 55. ఇప్పుడు హాఫ్ అన్ అవర్కి 55 సరిపోతుంది కదా. దానికోసం టైం
అక్కడ ఆయన పెట్టినప్పుడు బాగానే పని చేసిందా ఛార్జింగ్ అయిందా అప్పుడు ఏం చేద్దాం ఇంట్లో ఇన్ని రోజులు చెప్పాలనుకున్నాను నా ఫ్యాన్ వస్తుంది దానివల్ల నాకు అసలు మొత్తం వెనకాల కూర్చుంటే పర్వాలేదు వెనక సీట్లు అదే మీరు ఇచ్చారు కూర్చున్నా అచ్చాడు నీ వైపు వస్తలేదు ఎక్కువ అంటారా అని చల్లగానే ఉంది కదా ఫ్యాన్ వస్తుంది ఇప్పుడు ఏం చేద్దాం ఇది ఓపెన్ చేయాలి కదా ఎప్పుడు అక్కడ వరకు వచ్చాడు చూడండి ఇది ఇప్పుడు వైపు కనెక్ట్ అవుతుందా నేనే చేసుకున్నాను ఇది ఫస్ట్ డే తెచ్చిన ల్యాప్టాప్ కదా చాలా ఫాస్ట్గా ఓపెన్ అయిపోయింది ఎక్సెల్ వర్క్ బుక్ డెస్క్టాప్ ఇప్పుడు ఏది ఓపెన్ చేద్దాం ఆయన చెప్పింది చేద్దామా ఇలా ఫస్ట్ మర్జ్ చేద్దాం తర్వాత స్ప్లిట్ చేద్దాం అంటే మళ్ళీ ఇంటికి ఓపెన్ చేయడం దీన్ని చూసుకుంటూ చేద్దామా దీన్ని చూస్తూ చేద్దామా అది మనం దాన్ని కాపీగా తీసుకొచ్చాం డూప్లికేట్ తీసుకున్నా ఆ సెల్ని తీసుకుంటున్నాం మనం సర్చ్ అయిపోయినంత చేద్దాం షీట్ 1 సార్ ఇందాక ఎలా చెప్పారో అలా చేసేద్దాం ఇక్కడ క్లిక్ చేయాలి ట్రాన్స్ఫార్మ్ ఫస్ట్ ఏం చేస్తాడు ట్రాన్స్ఫార్మ్ మర్జ్ కదా నన్ను సెలెక్ట్ చేయాలి ఏంటి షిఫ్ట్ మళ్ళీ సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ అవుతుంది మోడ్ కాలమ్ నేర్చుడా ఇక్కడ ఏమి ఇచ్చాడు స్పేసేనా వేరే కాలమ్ నేమ్ పెట్టాం ఏం పెడదాం ఫుల్ నేమ్ అన్నమాట ఫుల్ నేమ్ దీన్ని నేమ్ చేంజ్ చేయాలి రీనేమ్ చేయాలి నాకు మౌస్ లేకపోతే టైప్ చేసి నేను ఏదైనా ఎక్కడ ఏదో ఒకటి పెట్టండి అసలు ఇక్కడ పెట్టాను నేను మౌస్
సెలెక్టెడ్ షీట్ 1 అవసరం లేదు స్లీప్లో పెట్టాలి. స్లీప్ అంటే సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ అయింది. ట్రాన్స్ఫార్మ్ థర్డ్ కాలం యాడ్ కాదు ఎక్స్ట్రాక్ట్ ఏం తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాం. ఫస్ట్ నుంచి స్టార్ట్ లెంత్ ఫస్ట్ లెంత్ ఇది స్ప్లిట్ మనం చేస్తున్నా స్ప్లిట్ దాంట్లో ఫస్ట్ ఫస్ట్ స్ప్లిట్ చేసేసేద్దాం దీన్ని మొత్తం. స్లాష్ పని షిఫ్ట్ మళ్ళీ దాంట్లో ఆఫ్టర్ డాలర్ కదా కాదు కదా యాష్ డాలర్ ఇక్కడ నెక్స్ట్ ఆఫ్టర్ డాలర్ ఫస్ట్ క్యారెక్టర్ ఎన్ని కావాలి? ఒక 6 ఇద్దాం. 80 నుంచి ఏది ఇచ్చినా అంతే కదా. డాలర్ ప్లస్ బిహెచ్ఎన్ ఫస్ట్ టైం సెలెక్ట్ చేయండి. సెలెక్టెడే ఉంది అవైలబుల్. రేంజ్ పెడదామా? ఫస్ట్ లాస్ట్ పెట్టాక అన్ని 3 రేంజ్ అంతేనా? అలాగే అంతా 6 7 అదేంటి 4 to 9 ఇస్తే 60 లీటర్ నుంచి 90 లీటర్ వరకు రావాలి కదా. ఎన్ని వచ్చాయి? 60 లీటర్ వరకు వచ్చింది. వచ్చాక 60 లీటర్ నుంచి 90 లీటర్ వరకు రేంజ్ 4 to ఏమేమి ఇచ్చారు? 4 to 9 4 9 స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి 4 నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ స్టార్టింగ్ 4 ఇండెక్స్ నుంచి ఇచ్చారు. మీకు ఎన్ని నెంబర్స్ కావాలి, ఎన్ని క్యారెక్టర్స్ కావాలి? నేను 4 to 9 ఇవ్వలేదు. స్టార్టింగ్ 4th నుంచి 4th తర్వాత 5th నుంచి కౌంట్ అవుతుంది. 5th 6th 7th 8th 9th కాదు,
అట్లా కాదు అదే చెప్తున్నా. 4th లెటర్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి 9. ఓకే, వస్తాయి. అలా వచ్చిందా ఇందాక కూడా? ఇప్పుడు కూడా అలానే వస్తుంది. ఓకే ఓకే. 4th క్యారెక్టర్ తర్వాత సర్చ్ ఇప్పుడు అలాగే వచ్చిందా? 1 2 ఆ, 3 ఇలా వచ్చినాయి. 4 9 5 వచ్చినాయి 6 ఇవి. 7 8 9. ఇదేంటి, దీన్ని సేవ్ చేద్దామా? సేవ్ అంతేనా? ఇవి రెండేనా చెప్తున్నాయి? ఇంకొకటి ఏదో చెప్పాడు కదా. చూద్దాం. ఫస్ట్ దీన్ని దాంట్లో అప్లై చేద్దాం. దాంట్లో అప్లై చేసేయండి. దేంట్లో? పవర్ బిఐలో ఎలా చేయాలి అది? క్లోజ్ అన్నట్టు. క్లోజ్ అండ్ అప్లై కదా. చేస్తాను. ఇంకేమేమి చెప్పాలి? ఇంకొకటి ఏదో చెప్పారు కదా, బార్ కోడ్కి చేయమన్నారా? ఇది ఏదో చేశారు కదా, బార్ నాకు ఇంకా ఇక్కడ చాలా వచ్చాయి. అదే ఇది క్లిక్ చేసినప్పుడు వస్తుంది. దీంట్లోకి వెళ్ళండి, ఫైల్లోకి. ఇక్కడ డెస్క్టాప్ ఏబిఐ అంటే ఇది నాకు మెయిన్ చేయదా? బాక్స్ అంటే చేసినట్టు ఇంకా రెండు నచ్చ మనకి రెండే చేసాం మనం. ఏం రెండు? అన్నీ కూడా చెయ్యాలి మనం అప్పుడు. కౌంటర్షిప్, కంట్రీ, దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా సార్ ఇచ్చిన డేటా. అదే దాని నుంచి చేయాలి. ఆర్డర్ సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం చేసిన దానికి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళాలి. కూర్చోండి. ఉండనియా? సరిపోనీ లేంగా. ఇది క్లిక్ చేయాలంటే ఒక్కసారి ఉంచమంటావు, తీసేసారు కదా మళ్ళీ. నువ్వు ఉంచమన్నావని మళ్ళీ క్లిక్ చేశాను దానిపైన. అంటే మనకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు మినిమైజ్ చేసేద్దాం పైన. మనకు కావాల్సింది ఇప్పుడు పవర్ బిఐ డెస్క్టాప్ కదా. మనకు కూడా తెలుస్తుంది కదా ఎలా చేశారని. ఈజీగా అర్థమవుతుంది. ఇది ఎందుకు రావట్లేదు? ఒకసారి వాళ్ళకి అడగచ్చు కదా. టైం మనసులో ఉండడం మొన్ననే ఫార్మాట్ చేయించాను. ఇక్కడేనా? నిన్ననే అంతే ఫార్మాట్ చేయించి చేయించాను. దీనికి వెళ్ళాలి ఎక్సెల్. ఇంకింత చైనా అయ్యారు కదా రాదు. ఇంకింత చైనా అయ్యారు కదా మొన్న. ఇద్దరు అబ్బాయిలు ఎవరో జాయిన్ అయ్యారు కదా. డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటాయి. ఇదేనా? లోడ్ కాదు, లోడా? ఫీల్డ్లో ఒకటి ఏంటంటే షిప్ మోడ్ పడాలి. దీన్ని రీనేమ్ చేయాలి. ఇది ఆర్డర్స్ ఆర్డర్స్ నుంచండి దాన్ని డూప్లికేట్ చేయాలి. దీన్ని రీనేమ్ షిప్ మోడ్.
దీంట్లో ఏం సెలెక్ట్ చేద్దాం? ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్ ఫార్మాట్ చేశారు కదా ఇక్కడ ఓకే అప్పర్ కేస్ అవన్నీ ఆడుకోవాలి. ఏం చేసాడు నెక్స్ట్ అది చూద్దాం మళ్ళీ సార్. సార్ ఫార్మాట్ కలర్ ఫార్మాట్ రిమూవ్ క్లీన్ ఉంది కదా, యాడ్ ప్రిఫిక్స్ సఫిక్స్ ఉంది. అది ఏం చేశారు మరి? అది ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఇదే కదా. కౌంట్ ఆఫ్ షిప్ ఇదేనా? అవన్నీ ఎలా వచ్చాయి? సార్ రికార్డింగ్ రికార్డింగ్ ఏమన్నా బాగుందా? ఇయర్ ఫోన్స్ చెప్తున్నామా? జస్ట్ మనం చూడటమే కదా, వెనక మనం ఏం చెప్పలేదు. పెట్టాలా రికార్డింగ్? స్టాప్ చేయలేదాయన. స్టాప్ అండ్ సేవ్ చేయాలి కదా. చేసాడా వేరే దగ్గర? స్టాప్ చేసి రికార్డింగ్